ఎవడ్రా నువ్వు? భాష, అఫ్జల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? ఎస్, నా పేరు భాష, వీడు నా చిన్న భాష. ఇన్స్పెక్టర్. ఎస్ మేడం. సెల్ ఓపెన్ చేయండి లేదా మీ ఎస్పీ గారి తల పేలిపోతుంది. చూస్తానండి. ఓపెన్ ది సెల్. Come on, go. Hey, come on. Hold. Come on. ఎస్పీ గారు, మా లతని కాపాడండి. మీ లత ఏంటమ్మా? మా ఎస్పీ వైజయంతి గారు. అయ్యో, అది ఎస్పీ కాదండి. అయితే నువ్వు ఎస్పీ కాదన్నమాట. ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఇన్స్పెక్టర్ గారిని ఫోన్ చేద్దామని డ్రామా డ్రెస్ వేసుకున్నాను. నేను కాలేజ్ స్టూడెంట్ ని. ఒరిజినల్ సార్, తీసుకోండి. మేడ్ ఇన్ యుఎస్ఏ. అమ్మని, అమ్మగారు చెప్పినట్టు నువ్వు నిజంగానే స్మగుల్ గుడ్స్ అమ్ముతున్నావే? ఎవరు అమ్మగారు? కళ్ళు కనపట్లేదు, చూడక్కడ. సూపర్నెంట్ ఆఫ్ పోలీస్. నేను దిగొచ్చారంటే నీ సంగతి చెప్తాను చూడు. మీరే మరి కాకండి మేడం. సార్ సార్, నా మీద కేసు పెట్టకుండా మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి సార్. సరే అయితే ఇలా రా. అమ్మగారికి 2. వాడెక్కడికి పారిపోయాడో మర్యాదగా చెప్పకపోతే కాళ్ళు ఎరకొడేస్తాను. అది కూడా మేం చేస్తే మీరెందుకు చిన్న భాష? నన్నే చిన్న భాష అంటారా? నడు పాప. గెలవడాలేంటి? పోలీస్ డిపార్ట్మెంట్ జోక్గా ఉందా? జోక్ సార్, అరగంట సేపు సెల్ నుంచి బయటకు వెళ్ళొస్తే 500 రూపీస్ ఇస్తామని బెట్టు కాశారు. అందుకే ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళి వచ్చేసాను. ఇదిగోండి సార్, మీకు బాటిల్, మీ అబ్బాయికి బిస్కెట్లు, ఆ తర్వాత సెంట్. అయిపోయాడు చిన్న భాష. చెప్పేస్తాను. తప్పంతా ఈ అమ్మాయి అయితే వీడిని చంపుతానటేంటి? అవును, ఎస్పీ డ్రెస్ ఏమిటి, మమ్మల్ని మోసం చేయడం ఏమిటి, అసలు ఎవరమ్మాయి ఏమిటి? డాక్టర్ విజయలక్ష్మి గారి అమ్మాయిని. ఇంకేం మాట్లాడు? అమ్మగారితో చెప్పి అటో ఇటో కాదు, ఇటే చేస్తాను. ఏంటి పెద్ద రుబాబు చేస్తున్నారు? ఆ మాటకొస్తే నేనే మీ మీద ఐజీ ఆఫ్ పోలీస్ కి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఏఎస్పీ అనగానే గొర్రెలాగా నమ్మేసి గేట్లు బార్లా తెరిచి అటెన్షన్ సెల్యూట్ కొట్టారు. ఈ విషయం మీ ఐజీ గారికి చెప్పానా? సెల్లో ఉన్న ఒక ఖైదీ ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే గుడ్ల అప్పగించి ఏమీ చేయలేక నిలబడిపోయారు. ఈ విషయం జర్నలిస్టుకి చెప్పానా? ఇలాగే మీ గురించి అందరితో చెప్పాననుకోండి, మీ జీతాలు కట్, ఇంక్రిమెంట్స్ కట్, ఇంట్లో ఫుడ్ కట్, ఆ తర్వాత ఇప్పటికైనా కట్టలు చాలు, పిల్లలు కలవాడి నన్ను వదిలేసి. నాటి ఇచ్చేదే లాటి. మనతో పెట్టుకోవద్దు మసై. కాలేజ్ ఎక్కొట్టి నువ్వు చేస్తున్న పని ఏదన్నమాట. అది కాదు మమ్మీ, ఈరోజు ఏప్రిల్ 1 కదా, తమాషా చేద్దామని స్టేషన్కి. ఏప్రిల్ 1 అయితే మాత్రం పెద్దవాళ్ళని ఇన్సల్ట్ చేయడం తప్పు కాదు. ఇడియట్, ఫూల్, బ్రూట్, గుండెలుతాయి. అలాగే మమ్మీ, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. కోతి చేష్టలకి మాత్రం ఏం తక్కువ లేదు మమ్మీ. సార్ కాఫీ తాగే అలవాట్లేదు. 5 ఇడ్లీ 15 వడ బకెట్ సాంబార్, బిల్లు 24 రూపాయలు. ఇచ్చే అలవాట్లేదు. హోటల్ మీ బాబు కూడా అనుకోండి, తయారుగా తినెళ్ళిపోవడానికి. డబ్బులు దే. ఏం కూర్చావరా అంబర్పేట రౌడీని? నన్నే డబ్బులు అడుగుతావా? ఎవతివే నువ్వు? నమస్కారం అంబరపట్ట రౌడీ గారు. ఇక్కడి నుంచి మీరెవరో తెలియక మా వాడు తొందరపడ్డాడు. ఒంటరి ఆడదాని మీలాంటి వాడితో గొడవ పడితే ఇంకేమైనా ఉందా? రేపు ఈ పాటికి హోటల్ పిక్కి పందరయ్యారు. బాబా, వాడికి బదులు నేను క్షమాపణ చెప్తాను. మీ చేతులు పట్టుకుంటాను, కాదంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. తచ్చినోడా, ఆగరా, ఆగు. తేరగా తిని మామూలు కావాలా? మామూలు అనుకున్నామా? దేవుడో, అమ్మో, నన్ను కాపాడండి, కాపాడండి. నాకు ఇంజక్షన్ అంటే భయం. నా ఉసురు మీకు తగులుతుంది.
వదలండి, నన్ను వదలండి, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. నమస్కారం ఇక మీరు వెళ్ళండి. వెళ్ళండి, డాక్టర్ గారు చెప్తున్నారు కదా. అనుకున్నామా బాగున్నావా? హాయిగా రుప్పుడు పత్రంలా ఉన్నాను, నాకే రోగం లేదు. చూడు, నీకు షుగర్ కంప్లైంట్ ఉంది, రోజు వచ్చి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పానా లేదా? అది కాదమ్మా, రైలు ఇంజిన్ లాగా రాత్రి పౌళ్ళు చాకరీ చేయమంటే చెయ్యగలను గానే ఇదిగో ఇదిగో ఇంజెక్షన్ సూదిని చూస్తే మాత్రం నా కాళ్ళలోంచి ఓణకు పట్టుకొస్తుందమ్మా. నేను చచ్చినా పర్వాలేదు, నన్ను వదిలే తల్లే. అనుకున్నామా, మిలిటరీ నుంచి నీ కొడుకు ఉత్తరం రాశాడు. ఏంటి, నా కొడుకు ఉత్తరం రాశాడా? అడిగు, పొద్దున పోస్ట్ మ్యాన్ దగ్గర నేనే తీసుకున్నాను. ఏదమ్మా, చదవమ్మా, ఒక్కసారి చదవమ్మా. ఏ రాశాడు? వాడు బాగున్నాడంటనా? వేడకి తింటి. లక్ష్మి చదువు. చదవమ్మా, తొందరగా చదవమ్మా. గంగా భగీరథి సమానురాలైన అమ్మకు కుమారుడు సురేష్ నమస్కరించి వ్రాయినది. చూసావమ్మా, నా బిడ్డ నన్ను పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. మొన్న పాకిస్తాన్ తీవ్రవాదులు 10 మంది మన సరిహద్దు దాటి వస్తుండగా ఒక్కడే వాళ్లతో పోరాడి లొంగ తీసుకున్నాను. వినారా, నా కొడుకు ఒక్కడే 10 మందితో ఫైటింగ్ చేశాడంట. వాడెవడో ఈ ఈరపని అనే అన్నపూర్ణమ్మ కొడుకు. చదువు. నేనెక్కడున్నా నీ ధైర్యమే నాకు స్ఫూర్తి, నీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ప్రస్తుతానికి సెలవు. మా నాయనే. అనుకున్నామా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మరి ఆ సూది మందు చేసేసాను, ఎదుగు. ఎప్పుడు? నీ కొడుకు ఉత్తరం అంటే నిన్ను నువ్వే మర్చిపోతావు. నువ్వు ఆ మైకంలో ఉన్నప్పుడు ఇంజెక్షన్ చేసేసాను. అబ్బా, ఇంజెక్షన్ ఉన్నప్పుడల్లా ఉత్తరం వస్తే బాగుండు. ఎంత డబ్బిచ్చి మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టింది, నా సొమ్ము దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకోటానుక? మేనేజర్ సార్, దొంగతనం చేసినందుకు దీన్ని, సిన్సియర్ గా డ్యూటీ చేయనందుకు వాడిని ఉద్యోగుల నుంచి డిస్మిస్ చేయండి. అనుమానం వచ్చినా రాకపోయినా ప్రతి ఆడదాన్ని చెక్ చేయమని చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదరీమణులారా, మీరింతకు ముందు ఎన్నో ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనలు చూసి ఉంటారు. రష్యాలో రష్కిటో, జపాన్ లో జెరుసా చికిబుకి నుంచి నేర్చుకున్న అద్భుతమైన ఇంద్రజాలం ఇది. జపాన్ లో జెరుసా చెక్బుక్తో జాయింట్ గా చేసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీలాంటి చిన్న భాషలు ఇక్కడ ఉన్నారని. ఇది ఖాళీ టోపీ. ఈ టోపీతోనే మ్యాజిక్ చేసి ఓ పెన్ను తెప్పిస్తా, చూడండి. చూసారా? ఇప్పుడు ఈ పెన్ను మాయమై మీలో ఒకరి జేబులోకి వస్తుంది. ఏంటి, నీ చేతిలో ఉన్న పెన్ను మాయమే నా పక్కనున్న జేబులోకి వస్తుందా? ఇంపాసిబుల్. నారీకేళ పుష్యమాసో కఠోరల ఫాకీస్, మీ అందరిని స్కిల్స్ నైస్ టోపీ. ఇప్పుడు వెళ్ళి నీ పక్కనున్న ఆయన జేబులో చూడు. ఓకే. ఆగండి, నేను నమ్మను. ఆయనకి ఏదో సంబంధం ఉంది. ఆయన ఎవరో నాకు తెలియదు. నీకు దమ్ముంటే నా జేబులోంచి తెప్పించాలి, అప్పుడు నమ్ముతా. పందెమేనా? అందం, నేను చెప్పిందే తెప్పించాలి. Oh, yes. ఓకే, రెడీ. కమాన్, డబ్బులు తీయనమ్మా, తీయండి. మీకేం పర్వాలేదు, మీ డబ్బులకేం పర్వాలేదు, తీయండి. ఇచ్చేయండి నా తండ్రి, మొత్తం తీసేయండి. అందరూ సొమ్మంతా ఇచ్చేయండి. అది ఏ ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటా అర్జెంట్ గా ఇవ్వండి. మొత్తం ఇదిగో, ఇవి తీసుకొని మంచి మందార పువ్వు తెప్పించు. ఎందుకు? చెవులో పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టుకుంటాను, తెప్పించవయ్యా. చూశారుగా, ఇది ఖాళీ టోపీ. ఓం జమా జమా జాం జం జం జం. అయ్యో, అరే పువ్వు నా జేబులోకి వచ్చిందే. వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి. నో 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 నో, ఈ పిల్ల నన్ను అనవసరంగా అనుమానిస్తోంది. ఐఎమ్ రియల్లీ ఎ మెజిషియన్. దమ్ముంటే నీ తెలివి నా దగ్గర ప్రదర్శించు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వస్తువుల్ని రప్పించడం కాదు, నీ దగ్గర ఉన్న వస్తువు నా దగ్గరికి రప్పించు. 5,000 పందెం. అయిపోయాడు చిన్న భాష. ఆవేశపడకండి. నా దగ్గర మాయమైంది, ఆ అమ్మాయి దగ్గరికి వస్తే అది ఉందో లేదో మీరు చెక్ చేయాలి. రెడీనా? ఓం జముకు చక్ టపక టక్ లపక టక టస్కా. చూడండి, అందరూ చూడండి.
నారికేళ పుష్యమాసో కఠోర లభాకి జంబల గంబ డియా హోహా ఆశ్చర్యంగా ఉందా? మాయమైన ఈ బ్రా ఛాలెంజ్ చేసిన అమ్మాయి ఒంటి మీద ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. 1 2 3 ఈ క్లైమేట్ లో గురు ఏరుశనగ పప్పు తింటుంటే అద్దిరిపోద్ది గురు. అయ్యి బాబు అందరినీ నా మీద కుసిగొలిపి నా బ్రా విప్పించేలా చేస్తావా? ఇప్పుడు నీ పని ఫినిష్. షర్ట్ వదులమ్ముడు. వదలను. ఇప్పుడు నా తడాకా చూపిస్తాను. ఆడపిల్ల ఆక్రమణ నేను అసలు ఒప్పుకోను. అదేమిటో అలా జరగడానికి వీల్లేదు. అదేమిటో అరెస్ట్ కాదు, రెస్ట్ తీసుకోకుండా చెత్త కొడతాను. అదేమిటో సార్ సార్ ఆగండి సార్ ఆగండి. మొత్తానికి మీరు పెద్ద ఫూల్ అయిపోయారు సార్. ఫూల్ అవడం ఏమిటి? లేకపోతే ఏమిటి, మేమిద్దరం లవర్స్ అండి. మా వచ్చి చిన్న పేచి వచ్చింది. అదేమిటో వెరీ సింపుల్. మేము లవర్స్ కదా, జాలీగా డ్యూయట్ పడుకుందాం అన్నానండి. పబ్లిక్ రోడ్ మీద డ్యూయట్ పాడనివ్వడానికి వీళ్ళు స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల బుర్రలేని ఇండియన్ పోలీసులని అవమానకరంగా మాట్లాడింది. నాకు భలే కోపం వచ్చింది సార్. ఎంత చెప్పినా స్కాట్లాండ్ పోలీసుల కన్నా ఇండియన్ పోలీసులు చాలా ఇంటెలిజెన్స్ మంచి వాళ్ళు అన్నాను సార్. అయితే చూడు, ఇండియన్ పోలీసులు ఎంత పెద్ద సన్నాసులో నీ ముందే నిరూపిస్తానని పెద్ద కేక పెట్టింది సార్. అతని మాట నమ్మకండి, అంత అబద్ధం. నేను నమ్మను. పైగా స్కాట్లాండ్ వాళ్ళకంటే ఇక్కడి పోలీసులే మేధావులను నిరూపించాలని నేను సర్వీస్ లో చేరినప్పటి నుంచి అనుకుంటున్నాను. అదేమిటో. అయితే మేము డ్యూయట్ పడుకోవచ్చా? రెచ్చిపోయి పాడేసుకోండి. ఐ లవ్ ఇట్.